వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ అయితే చూద్దాం. లేటెస్ట్ గా మనకి ఎయిర్ ఫోర్స్ కామన్ అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మనకి అక్కడ వాళ్ళు 17th November 25 వాళ్ళు అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇచ్చారు. అలాగే 14 December 2025 వరకు అది అవైలబుల్ గా ఉంటుంది. ఈ లోపే మీరు దానికి అప్లై చేసుకోవాలి. ఆఫ్టర్ December 14 తర్వాత మనకి వాళ్ళు ఎటువంటి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ వాళ్ళు అప్లికేషన్స్ ని త్రూ ఆన్లైన్ వెబ్సైట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ వెబ్సైట్ మెన్షన్ చేశారు, వాళ్ళ ఓన్ వెబ్సైట్ https:/afcat.edcil.co.in. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఈ జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవాలి. ఈ జాబ్ ఆపర్చునిటీకి బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ వాళ్ళు 2 పోస్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసేమో ఏ గెస్టెడ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 14 December 2025 అప్లై చేస్తారు. సో మనకి ఎగ్జామ్ అనేది వాళ్ళు 31st January 2026 ఆ రోజు సాటర్డే వచ్చింది, ఆ రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అప్లై చేసిన క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకొని అప్లై చేయండి. సో వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవి వేకెన్సీస్ బోత్ మెన్ అండ్ ఉమెన్ కి. స్టార్టింగ్ ఎంట్రీ వచ్చేసి AFCAT ఎంట్రీ లెవెల్లో మనకి టోటల్ ఉమెన్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మెన్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. ఎలిజిబిలిటీ కండిషన్ ఖచ్చితంగా అప్లై చేసే వాళ్ళు ఇండియన్ అయి ఉండాలి. అలాగే క్యాండిడేట్ అప్లై చేసే వాళ్ళు అన్మ్యారీడ్ అయి ఉండాలి. మ్యారేజ్ అయిన వాళ్ళు అప్లై చేయొద్దు, ఎందుకంటే మ్యారేజ్ ఈస్ నాట్ పర్మిటెడ్ డ్యూరింగ్ ట్రైనింగ్ అని కూడా ఇచ్చారు. అ క్యాండిడేట్ హూ మ్యారీస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ షల్ బి డిశ్చార్జ్డ్ and will be liable to refund all the expenditure incurred on him by the government. ఒకవేళ మీరు ట్రైనింగ్ అప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా మిమ్మల్ని వాళ్ళు డిశ్చార్జ్ చేసేస్తారు. అలాగే వాళ్ళు మీ మీద పెట్టిన అమౌంట్ మొత్తం మీరు రిఫండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు లేదా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు నాట్ అప్లికబుల్. అంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ లో అయితే మ్యారేజ్ చేసుకోకూడదు. ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు పర్మనెంట్ అయిన తర్వాత అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఫ్లయింగ్ బ్రాంచ్ క్యాండిడేట్స్ కి మ్యాండేటరీ పాస్డ్ విత్ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్. అంటే మన ఇంటర్ లెవెల్ అంటే 10+2 అంటే ఇంటర్ లెవెల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో ఈచ్ 50% మినిమం 50% మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 3 years డిగ్రీ కోర్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అది ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు, అంటే ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మినిమం 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. అలాగే బీటెక్ అండ్ PE 4 years కోర్స్ అనేది మినిమం 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి ఫ్రమ్ అ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. Candidates who have cleared section A and B examination of associate membership of Institution of Engineers or Aeronautical Society of India from a recognized university, వీళ్ళు కూడా మినిమం 50 నుంచి 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి వీళ్ళకి కూడా. ఇదంతా ఎవరికి? ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళు. నెక్స్ట్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ AE candidates with minimum 50% marks ఇంటర్ లెవెల్ లో బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ బోత్ లో మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. MSc ఎలక్ట్రానిక్స్ విత్ మినిమం 50% మార్క్స్ విత్ BSc ఇన్ ఫిజిక్స్ విత్ మినిమం ఆఫ్ 60%. అంటే మీకు అప్రాక్సిమేట్ మాక్సిమం ఏంటంటే మినిమం మీకు అన్నిటిలోనూ 60% మార్క్స్ ఉండాలి. అలా ఉంటేనే మీరు దీనికి ఎలిజిబుల్. ఇలాగా ఇదంతా మనకి గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళకి.
నెక్స్ట్ వాళ్ళకి ఏ డిసిప్లిన్స్ లో ఈ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళు ఏ డిసిప్లిన్స్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే అడ్వాన్స్డ్ కంప్యూటర్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ అప్లికేషన్, computer science and design, computer networking, computer science and engineering, cyber physical systems. ఈ స్ట్రీమ్స్ ఇంకా ఇక్కడ కింద కూడా వాళ్ళు డిస్ప్లే చేశారు. ఈ స్ట్రీమ్స్ లో ఉన్న వాళ్ళు అవైలబుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ ఏఐ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలా బ్రాకెట్స్ లో వాళ్ళ సబ్ అవి కూడా చూసుకోండి మీరు. కంప్యూటర్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్, information science and engineering, information science and technology, information technology and engineering, electrical and electronics engineering and EEE, electrical power engineering, electrical instrumentation engineering, electrical electronics and power engineering, electrical and mechanical engineering, electrical and power engineering, electrical engineering అలాగే electrical engineering లో electronics and power, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంట్రోల్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి ఈ టాపిక్స్ అన్ని. సో ఇవన్నీ స్ట్రీమ్స్, ఈ స్ట్రీమ్స్ లో ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. మీకు ఇవన్నీ డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. నెక్స్ట్ పోస్ట్ మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇందులో కూడా సేమ్ ఇంటర్ లెవెల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో మార్క్స్ మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. అలాగే 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి. ఆర్ క్లియర్డ్ సెక్షన్స్ A and B ఎగ్జామినేషన్స్ ఆఫ్ అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా బై యాక్చువల్ స్టడీస్ విత్ మినిమం ఆఫ్ 60%. మీరు ఏ పోస్ట్ చూసుకున్నా మినిమం మీకు 50-60, మీరు మాక్సిమం 60 పెట్టుకోండి. 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా. సో ఈ పోస్ట్ కి అప్లికబుల్ డిసిప్లైన్స్ వచ్చి ఇవి. మన నెక్స్ట్ పోస్ట్ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ అంటే నాన్ టెక్నికల్ వాళ్ళు. సో వెపన్ సిస్టమ్ WS అంటే వెపన్ సిస్టమ్స్ బ్రాంచ్. Candidate should have mandatorily passed with a minimum of 50% marks. సేమ్ ఇక్కడ కూడా ఇంటర్ లో మనకి 10+2 లెవెల్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. రెండిట్లో కాదు, మ్యాథ్స్ లోను అలాగే ఫిజిక్స్ లోను వేరువేరుగా 50% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 3 years డిగ్రీ కోర్స్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం ఆఫ్ 60% మార్క్స్. అలాగే బీటెక్ లో 4 years కోర్స్ కదా మన బీటెక్, ఫ్రమ్ అది కూడా ఒక 60% మార్క్స్ అనేవి మనకు ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ వాళ్ళకి. సో అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్ వచ్చి పాస్ట్ ఇంటర్ అండ్ గ్రాడ్యుయేట్. సో ఇక్కడ వాళ్ళు మనకి సేమ్ ఇంటర్ అండ్ గ్రాడ్యుయేట్ మినిమం 3 years డిగ్రీ కోర్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం ఆఫ్ 60% మార్క్స్. అన్నిట్లోనూ మళ్ళీ 60% మార్క్స్ అనేది అడుగుతున్నారు. నెక్స్ట్ అకౌంట్స్ బ్రాంచ్
పాస్ట్ ఇంటర్ అండ్ డన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్స్. ఇచ్చిన ఇక్కడ కింద స్ట్రీమ్స్ లో మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి విత్ 60% మార్క్స్. సో ఇక్కడ వాళ్ళు ఏమేమి ఇచ్చారు స్ట్రీమ్స్, బీకామ్ ఇచ్చారు 3 years కోర్స్, అలాగే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ ఇక్కడ బ్రాకెట్స్ లో వాళ్ళు మెన్షన్ చేశారు స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్, అలాగే బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్, అలాగే బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్. సో అలాగే నెక్స్ట్ మీరు సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ కూడా క్వాలిఫైడ్ అయి ఉంటే ఓకే. అలాగే బిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అవ్వాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా 50 marks తో పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కూడా 60 marks తో 60% మార్క్స్ తో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మెట్రాలజీ కూడా అంతే, ఇంటర్ కూడా మీరు 60% మార్క్స్ తో బోత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ పాస్ అయి ఉండాలి. అండ్ బిఎస్సి విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ మినిమం 60% మార్క్స్. అలాగే 4-year గ్రాడ్యుయేషన్ విత్ ఇంజనీరింగ్ టెక్నాలజీ డిసిప్లిన్ విత్ మినిమం 60% మార్క్స్. ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేసిన స్ట్రీమ్స్, ఈ స్ట్రీమ్స్ లో మినిమం 60% మార్క్స్ తో మీరు పాస్ అయితే ఉండాలి. ఏ క్యాండిడేట్స్ కి అయితే వాళ్ళ 12th 10+2 ప్యాటర్న్ లో ఉంటుందో వాళ్ళే ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. 2 seats are reserved for law qualified candidates in ground duty non-technical branch and thus the candidates selected may get employed on legal duties of the IFA. ఇక్కడ మనకి లా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కి 2 seats అనేవి రిజర్వ్ చేసి ఉంచారు. సో ఇదంతా మనం ఎప్పుడైనా నోటిఫికేషన్లో బోల్డ్గా ఉన్నవి బాగా చదువుకోవాలి, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ మనం ఎలా అప్లై చేయాలి అని కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, హౌ టు అప్లై అని. సేమ్ ఇందాక చెప్పినట్టు ఆ సైట్లోకి వెళ్ళి అయితే మనం అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో అప్లై సైట్లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ మన మెయిన్ పేజ్ ఓపెన్ అయింది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం అప్లై నొక్కాలి. అప్లై నొక్కిన తర్వాత మనకు కావాల్సినవన్నీ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కాలి. అలాగే ఇఫ్ ద అప్లికెంట్ హ్యాస్ సబ్మిటెడ్ మోర్ దెన్ 1 application I guess the other number will be considered for the issue of admit card. అంటే ఒకటి మించి ఎక్కువ అప్లై చేయకూడదు అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది ప్రాసెస్ అన్నమాట. మీరు ఈ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. మనకి ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. వన్స్ సబ్మిట్ నొక్కిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. సో ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఫిల్ చేసే ముందు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇవి: ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అలాగే మీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో స్కాన్డ్ కాపీ, ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలి. అలాగే మీ సైన్ కూడా ఉండాలి, సిగ్నేచర్ కూడా. అలాగే మీ థంబ్ ఇంప్రెషన్ కూడా ఉండాలి. ఆధార్ కార్డ్ లాస్ట్ 4 digits కూడా గుర్తుపెట్టుకోండి. మీరు పేమెంట్ చేసే ముందు మరీ జాగ్రత్తగా ఒకసారి మీ అప్లికేషన్ ఫామ్ని వెరిఫై చేయండి. మెయిన్ ఇంపార్టెంట్గా మీరు వెరిఫై చేయాల్సింది మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి. ఎందుకంటే వీటి ద్వారానే మీకు వీరి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయినా వచ్చింది. మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు బాగా చూసుకోవాలి, ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, అలాగే మీ క్యాస్ట్, మీ రిలీజియన్, ఇవి కూడా మీరు చూసుకోండి అప్లై చేసే ముందు. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే దాన్ని కూడా మీరు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి PDF చేసి. ఇది మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయాల్సిన స్టెప్స్. ఫస్ట్ మనం సైన్ అప్ అవ్వాలి. అక్కడ సైన్ అప్ అయిన తర్వాత మనకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది జనరేట్ అయింది. మనం ఇచ్చిన మెయిల్కి, మన మొబైల్ నెంబర్కి అయితే వాళ్ళు సెండ్ చేస్తారు. సెండ్ చేసిన తర్వాత గో టు అప్లికేషన్స్ అని ఉంటుంది. ఆ అప్లికేషన్కి వెళ్ళి మనం మన అప్లికేషన్ మొత్తం ఫామ్ చేసి సబ్మిట్ చేసి లాగౌట్ అయిపోవాలి. లాగౌట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఎందుకన్నా మంచిది లాగిన్ చేసి మీరు అప్లై చేసిన పోస్ట్కి అప్లికేషన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అప్లికేషన్ ప్రింట్ ఉంటే బెటర్ మీ దగ్గర. సో ఇదంతా ప్రాసెస్.
ఆ ఫామ్ అలా ఫిల్ చేయాలి. ఫోటోగ్రాఫ్ ఏ సైజ్ ఉండాలి, ఎంత ఉండాలి సైజు జేపీజీ, అలాగే మీ సిగ్నేచర్ ఎంత ఉండాలి, ఎన్ని కేబీస్ మధ్య ఉండాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సిగ్నేచర్ మీరు ఎంత అప్లోడ్ చేసినా నాట్ అప్లోడెడ్ వస్తే దాని యొక్క సైజ్ చూసుకోండి. ఒకవేళ మీకు సైజ్ అనేది అటు ఇటుగా ఉంటే, మీరు చిన్నగా ఉంటే ఇంక్రీజ్ సైజ్ అని గూగుల్లోకి వెళ్ళినప్పుడైతే మీకు ఇంక్రీజ్ అయ్యింది పీడిఎఫ్. సో అలాగే 80 KB నుంచి 150 KBకి మధ్యనే ఉండాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆ సైజ్ మధ్యనే ఉండాలి. ఇవన్నీ గైడ్ లైన్స్. సో ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఏమైనా ట్రబుల్ వచ్చినా, మీకు ఏమైనా డౌట్ వచ్చినా, మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఈ డిస్ప్లే చేస్తున్న ఈ ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. వీళ్ళు మండే టు సాటర్డే అవైలబుల్ ఉంటారు, ఎక్సెప్ట్ హాలిడేస్. అలాగే సండే కూడా వాళ్ళు అవైలబుల్ ఉండరు. సో ఈ విధంగా అయితే మీరు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. తప్పకుండా అందరూ అప్లై చేయండి, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో.